వరదల్లో సహాయ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల జరిగిన సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి ఎన్నో కుటుంబాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అటువంటి వారిని ఆదుకోవడానికి సహాయక చర్యల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ బాబుకు ప్రజలపై ఉండదని పేర్కొన్నారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు సామాన్య ప్రజలు బలయ్యారని అన్నారు. కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని వేమూరి రాధాకృష్ణకు చెందిన యాక్షన్ పవర్ ప్లాంట్ నీటిలో మునక్కుండా ఉండేందుకు ప్రభుత్వ నిర్లక్ష్యానికి సుమారుగా 50 మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వరదల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఇది 28వ తారీఖునే అందరూ కూడా వాతావరణ శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఈ వరద అంటే వర్షాలు రాబోతున్నాయి, ఇది విజయవాడ ప్రాంతంలో వస్తుందని చెప్పి హెచ్చరించినప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అనేక రిహాబిలిటేషన్ సెంటర్లు ఓపెన్ చేపించారు. అందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు మేజర్గా మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వీళ్ళ ఎవరిని కూడా 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఫ్లడ్ బాగా వర్షాలు బాగా పెరిగే లోపల ఇంతమందిని తరలించింటే గన చాలా సురక్షిత ప్రాంతాలకు ఎగువ ప్రాంతాలకు ఖచ్చితంగా తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైనటువంటి విషయం ఇందులో సందేహం లేదు. సో 30వ తారీఖు 1వ తారీఖు రాత్రి అంతా 30వ తారీఖు ఫ్లడ్ వచ్చింది. సడన్ గా మీరు ఏదైతే బొడమేరు గేట్లు ఏదైతే అక్కడ ఆ డైవర్షన్ కెనాల్ గేట్లు సడన్ గా ఎత్తేసారో ఒక్కసారిగా ఆ కాలనీలన్నీ కూడా పెద్ద ఎత్తున మునిగిపోవడం జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళన్నీ కూడా వాళ్ళ ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని వాళ్ళ వస్తువులను అన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి విషయం జరిగింది. కాబట్టి బేసిక్ ఫెయిల్యూరు ఎక్కడంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించడంలో ఒక గొప్ప ఫెయిల్యూర్ ప్రభుత్వ యంత్రాంగం ఉంది అనేటువంటి విషయం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంతకుముందున్న ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విషయం ఒకటి. రెండో విషయము వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా మరి వాళ్లను ఈ ప్రభుత్వ యంత్రాంగం మళ్ళీనా కూడా ఆఫ్టర్ ఫ్లడ్స్ వచ్చే ఈ వరదల తర్వాత వీళ్ళని ఏ విధంగా వాళ్లకు కావాల్సినటువంటి ఫుడ్ కానీ మిగతా పాలు కానీ నీళ్లు కానీ ఆహారం కానీ ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం అంత స్పీడ్గా పనిచేసి వాళ్ళ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కూడా అలసత్వం వహించినటువంటి విషయం. మూడవ విషయం కూడా ఈ చిన్న విషయాల గురించి ఈ మధ్య బోట్ల గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి సంబంధించినటువంటి బోట్లు ఒక కాన్స్పిరసీ కావాలని చెప్పి అక్కడ ఆ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి దాని స్పిల్వేను ఏదో దాన్ని డ్యామేజ్ చేయడానికి ఒక కుట్ర బన్నారు అనేటువంటిది కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా శోచనీయ విషయం. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ఒక పార్టీలో కానీ ఎవరు ప్రజాప్రతినిధులు కానీ బోట్లను ఏదో పంపి ఆ స్పిల్వేను కానీ అక్కడ ఉండేటువంటి మరి ఆ విజయవాడ దాన్ని అక్కడ డ్యామేజ్ చేస్తారని చెప్పి ఎవరం కూడా అది ఊహించినటువంటి విషయం. ఆ పెద్ద ఫ్లడ్కు ఎందుకంటే దాదాపు 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణా పరివాహక ప్రాంతం పైనుండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఆ బోట్లు ఏదైతే విహారయాత్ర కానీ మిగతా పర్పస్ కానీ అక్కడుండే బోట్లు కొట్టుకొని రావడం సహజం.
అందులో ఈవెన్ టూరిజం డిపార్ట్మెంట్ బోటు కూడా కొట్టుకొని పోయాయి. నిజానికి ఎన్ని బోట్లు కొట్టకపోయినాయి, ఎట్లా పోయాయి అనేది కూడా అది ఎంక్వైరీ చేయాలి. దాంట్లో ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఈ విధంగా బ్లేమ్ గేమ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఈ డైవర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఈ పరిస్థితులంతా కూడా ఈ భయానక పరిస్థితులను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా జరిగినటువంటి పెను నష్టాన్ని దీనికి ప్రభుత్వం మరి ఇమీడియట్ గా దీనికి పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఒక్కొక్క కుటుంబానికి పెద్ద ఎత్తున 3 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా మరి బీద మధ్య కుటుంబాలకు నష్టం జరిగినటువంటి విషయంలో కరెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ చేసి మరి ఆ అసెస్మెంట్ అంతా కూడా ప్రభుత్వం వలన ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం తీసుకోవడంలో కూడా వెనకాడకుండా మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ ప్రభుత్వాన్ని కానీ మా నాయకులను కానీ మీరు ఇప్పుడు నిందించి కానీ మాట్లాడడం వల్ల కానీ ప్రయోజనం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ బాధ్యత ఇది. ఈ బాధ్యతను ప్రజల కోసం మరి మీరు సక్రమంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ బుడమేరు అనేటువంటి ఏదైతే ఉందో ఈ ఏటికి మరి దీన్ని భవిష్యత్తులో ఈ ఫ్లడ్స్ రాకుండా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మరి అక్కడ ఆంధ్రజ్యోతి హెడ్ రాధాకృష్ణ గారి వారి పవర్ ప్లాంట్ కూడా ఉందంటున్నారు. దానివల్ల కూడా ఏ విధంగా అక్కడ ఈ సిటీకి నష్టం జరుగుతుందనేది ఖచ్చితంగా మరి నిష్పక్షపాతంగా మీరు దాని మీద ఒక విచారణ జరిపి ప్రజలను విజయవాడ ప్రజలను వాళ్ళను భవిష్యత్తులో కూడా రక్షించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనో ఇలాంటి ఇబ్బందులు రాకుండా మరి ఏం చేయాలనో అనేటువంటి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రెండవ అతి ముఖ్య